మన భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూఢిల్లీ నుండి 455 కిలోమీటర్ల దూరంలో అమృత్సర్ పట్టణం ఉంటుంది. ఢిల్లీ నుండి అమృత్సర్కు ట్రైను, బస్సు, విమాన సౌకర్యం ఉంటుంది. పంజాబీ రోటీ పంజాబ్ రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు దగ్గరలోనే ప్రసిద్ధి చెందిన పార్టీషియన్ మ్యూజియం మరియు జలియన్ వాలాబాగ్ ఉంటుంది. సిక్కు మతస్థులు ఎంతో పవిత్ర స్థలంగా భావించే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ఇదే. గోల్డెన్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందిన ఈ గురుద్వారను హర్మందిర్ సాహిబ్ లేదా దర్బార్ సాహిబ్ గా పిలుస్తారు. అద్భుతం, దగదగ మెరిసిపోతున్నది. సిక్కు మతస్థుల 5వ గురువు అయినటువంటి గురు అర్జన్ సింగ్ ఈ ఆలయ వ్యవస్థాపకులు. ఈ ఆలయ నిర్మాణం 1604 నాటికి పూర్తయింది. సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజిత్ సింగ్ 1890లో పాలరాతి మరియు రాగితో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. 1830లో గర్భగుడిపై 162 కేజీల బంగారు రేకుతో కప్పబడిన ఈ దేవాలయానికి 1990 నాటికి 500 కేజీల 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగించారు. అందుకే ఈ దేవాలయానికి స్వర్ణ దేవాలయంగా, గోల్డెన్ టెంపుల్ గా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 24 గంటలు ఈ దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. సిక్కు మతస్థులే కాకుండా అన్ని మతాల వారు దేశ విదేశాల నుండి ప్రతిరోజు సుమారు 150,000 మంది ఈ గోల్డెన్ టెంపుల్ ను సందర్శిస్తూ ఉంటారు. దేవాలయ ప్రవేశము, ఆహార పానీయాలు అన్నీ ఉచితమే. బంగారంతో దగదగ మెరిసే ఈ గోల్డెన్ టెంపుల్ పగటి కంటే రాత్రి వేళ మరింత అద్భుతంగా కనపడుతుంది.
ఈ అద్భుతమైన స్వర్ణ దేవాలయాన్ని మీరు తప్పక సందర్శించగలరు.